ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ తెలంగాణ ప్రజలు మరియు హుజురాబాద్ ప్రజలు మర్చిపోయేలా చేసి కేవలం వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి మైలేజీని పెంచుకోవడానికి ఈ డ్రామాకు తెరలేపారు. ఇప్పటికీ వానాకాలం మొదలైంది. రైతు బంధు అనేది రైతుల అకౌంట్లో వేయలేదు. మరి దాని గురించి ఎందుకు ఈ కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరటం లేదు ఈ ప్రభుత్వం మీద? ఎందుకు కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం లేదు? కౌలు రైతులకు మరియు రైతు కూలీలకు ఇస్తున్న డబ్బులు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వట్లేదు. వాటి గురించి ఎందుకు మీరు సవాలు చేసుకోవట్లేదు? మీరు గతంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు నాకు ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్న కౌశిక్ రెడ్డి ఈరోజు నొప్పి తెలిసిందా? గతంలో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడుగడుగున ఆయనను అవమానించి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంచకుండా చేసి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వారందరినీ